నెక్స్ట్ సాంగ్ బాగుండండి. గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా स्वामी जरा साइड सर स्वामी కొద్దిగా దీంట్లో 94 స్కూల్స్ కూడా ఎంపీ కూడా చేయడం జరిగింది. దీంట్లో 1000 మందితోటి ఈరోజు ఇక్కడ సైన్స్ మరి ఇక్కడ చిన్నారులందరూ కూడా ఏదైతే స్కూల్లో మరి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా సైన్స్ విజ్ఞానాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి కూడా ప్రదర్శన ఇక్కడ చేయడము చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో 4000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మరి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషం. అయితే ఏవిఎన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం, రేపు మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సైన్స్ అంటే మరి విద్యార్థులకు మరి ముందు కూడా చాలా అవసరం. కాబట్టి దీన్ని 4 రోజులు 5 రోజులు పెట్టి మరి దీన్ని మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారు కూడా వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వస్తారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం ఉన్నది. ఇలా భారతదేశంలో సైన్స్ పరంగా మరి ఎంతో ముందుకు పోతున్నటువంటి భారతదేశంలో మరి విద్యార్థులంతా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు దీంట్లో ఎక్కువ మందిని మరి పాల్గొన చేసి మరి ఎవరైతే ఇక్కడ జిల్లా అధికారులు ఉన్నారో మరి రంగారెడ్డి జిల్లాలో ప్రతిసారి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా చాలా బాగా చేయాలని చెప్పి మరి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సార్ Project Martian. The Martian is so this is an inspiration from the perseverance caused by NASA agency here. So in the mission of Mars 2011, NASA launched a rover called Perseverance rover, which was sorry, a large object. So over here. Collected to a which can be stored and used. For example, plastic can be recycled into petroleum. Viral.
ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఎడ్యుకేటింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. 6th క్లాస్ అయితే 10th క్లాస్ వరకు పిల్లలకి The earthworm will eat all this and they will give some nutrients to the soil. Here this is the decomposing of plastic and decompose each other in parallel conditions. Whenever we leave our house for our works or any other purposes, we can just turn on the device and close the immediate flowers. Here we can observe that the dog is observing the dog. By knowing the eye and the distance of this tower, we can find the distance between the tower. We also know the distance from the earth to the moon by using the trigonometric ratios. Trigonometric ratios are very useful in our life. We apply the trigonometric ratios in many cases. We use the trigonometric ratios in the navigation, healthcare, and the finance, and engineering and computer science. Bottles or using the bottles to irrigate the crops. This has many benefits including prevention of the soil loss, and we can grow this in the where the shortage of water is there. Second is the vertical farming. Vertical farming is a method of growing the crops in stagnant areas, and we are doing this by the shortage of the water. This is aeroponics. Aeroponics పాల్గొన్న స్కూళ్ళతోటి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం చాలా సంతోషం. 94 స్కూల్స్ కూడా సైన్స్ పరంగా స్కూళ్ళన్నీ కూడా ఎంపిక చేస్తున్నారు. విద్యార్థులంతా కూడా సైన్స్ దాంట్లో ముందు రావాల్సిన అవసరం ఉన్నది. దీనికి అధికారులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళందరూ కూడా ముందు వరకు మంచి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆటలు పాటలు అన్నీ కూడా మరి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళ నైపుణ్యాన్ని ముందుడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్రోగ్రాం, చాలా సంతోషం.